నమస్తే నేను మీ కెనడా కోటర్ని. ఈరోజు మనం వీడియోలో ఒక కొత్త ప్రాబ్లమ్ని చూడబోతున్నాం. సో ఈ ప్రాబ్లం చూసారు కదా మీరు. ఓకే. సో ఈ ప్రాబ్లం చూడగానే మన క్వశ్చన్ ఏంటంటే, మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఎప్పుడైతే నేను టైం కాంప్లెక్సిటీ ఎంత అని చెప్పి అడిగానో, ఒక ప్రాబ్లం మీకు అంటే చూపించాను, ఫస్ట్ మీకు రావాల్సింది ఏంటంటే ఎన్ని లూప్స్ ఉన్నాయి. ఓకే. సో లూప్స్, నంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని, మీకు తెలుసు కదా లూప్స్ అంటే ఏంటో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫర్ లూప్, ఒక లూపా, ఇది రెండా వైల్ లూప్, ఈ ఈ వైల్ లూప్ వచ్చేసి 3. ఓకేనా. సో టోటల్ వచ్చేసి మనకి 3 లూప్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క లూప్ని దాని యొక్క కాంప్లెక్సిటీ అంటే ఎన్ని టైమ్స్ రన్ అవుతుందో మనం చూద్దాము. చూసిన తర్వాత ఆ మూడింటిని మనం ఫైనలైజ్ చేస్తే మనకి లాస్ట్ అంటే అల్టిమేట్గా ఈ ప్రాబ్లం యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత వచ్చేస్తాయి. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఫైన్. సో ఫర్ లూప్, ఇది ఫర్ లూప్ కదా. ఇక్కడ ఏమని ఉంది సరిగ్గా చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఈ రేంజ్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. రేంజ్ చాలా ఇంపార్టెంట్. n/2 కామా ఎన్. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఎప్పుడైతే రేంజ్ అని మీరు కనిపిస్తుందో, రేంజ్ అంటే మీనింగ్ ఏంటంటే రేంజ్ ఆఫ్ 0, 10 అని చెప్పి ఏదైనా కానీ, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ అంటారు, ఇది ఎండింగ్ వాల్యూ అంటారు. ఓకే. ఏదైనా సరే రెండు వాల్యూస్ ఇచ్చి రేంజ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తే అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1, 2, 3 అండ్ సో ఆన్, 4, 5, 6 అండ్ సో ఆన్ వెళ్తుంది. వెళ్ళి ఈ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఒకటి తక్కువకి వెళ్ళి ఆగిపోద్ది. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 10 ఉంది, దానికంటే ఒకటి తక్కువ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, 10 - 1 అంటే 9 కదా. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు వెళ్ళి ఆగిపోద్ది అనమాట. అర్థమైందా. సో ఇది టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 0 to 9 ఎన్ని ఎలిమెంట్స్, టోటల్ 10 ఎలిమెంట్స్. ఓకేనా, సరిపోయిందా. సో దీన్ని మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఇంతలా చించుకునే బదులు సింపుల్గా మనకి ఇక్కడ ఎండింగ్ వాల్యూ ఏముంది, 10 ఉంది. ఓకేనా, అది రాసుకోండి. 10 మైనస్ స్టార్టింగ్ వాల్యూ ఎంత, 0. 10 - 0 ఎంత, 10. అంటే దాని మీనింగ్ ఏంటంటే టోటల్గా 10 ఎలిమెంట్స్ ఈ రేంజ్లో ఉన్నాయి అని చెప్పి మీనింగ్, అంతే కదా. 0 నుంచి కౌంట్ చేయండి 9 వరకు, 1 to 9 ఏమో 9 నెంబర్స్, ఈ 0 ఏమో 10th నెంబర్, టోటల్ ఎంత 10 నెంబర్స్ వచ్చేసాయా. సరిపోయిందా. సో జస్ట్ లైక్ దాట్, ఇట్లాగే మనం ఇప్పుడు ఇక్కడ ఎన్ని వాల్యూస్ అనేవి వస్తాయి మన ఇన్పుట్ ఫంక్షన్లో, మన ఈ పర్టికులర్ లూప్లో అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ నాకు n/2, ఎండింగ్ వాల్యూ వచ్చేసి n. నేను ఇందాక ఏం చెప్పాను, ఎండింగ్ వాల్యూలో నుంచి స్టార్టింగ్ వాల్యూని మైనస్ చేయండి అన్నాను. n లో నుంచి n/2 తీస్తే ఎంత, ఆన్సర్ ఎంత, n/2నే కదా మనకి. సో మన ఫస్ట్ లూప్ ఏదైతే ఉందో n/2 టైమ్స్ రన్ అవుతుంది. ఓకేనా, క్లారిటీయా, సూపర్, అంతే. ఇప్పుడు నెక్స్ట్, వైల్ లూప్ అనమాట. ఈ వైల్ లూప్ ఏంటో రాసుకుందాం. వైల్ j ప్లస్ n/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఓకే. సో వైల్లో ఇక్కడ ఇది ఉంది అండ్ k ఈక్వల్ టు 1 ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఇంకొక వైల్ లూప్ ఉంది, దాని గురించి మనకు అనవసరం. ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో ఉంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసి ఈ వైల్ కింద వచ్చేసి ఇక్కడ చూడండి, j ఈక్వల్ టు సారీ j మల్టిప్లైడ్ బై 2 అని చెప్పి ఈ లైన్ ఇచ్చారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. j మల్టిప్లైడ్ బై 2. ఓకేనా. సో ఇది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం క్యాల్కులేట్ చేయాలి, ఇది క్యాల్కులేట్ చేయాలి. j+n/2 అనేది క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసి ఈ కండిషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఓకే, ఇదంతా చేయాలంటే ఫస్ట్ మనకు బాగా అలవాటైన ప్రాసెస్ ఒకటి ఉంది. అదేంటిది, నథింగ్ బట్ టేబుల్. మనకు తెలుసు కదా, మనం ఏమున్నా కానీ ఫస్ట్ టేబుల్తోనే స్టార్ట్ చేస్తాం. సో ఇటరేషన్ అని చెప్పి వేసి ఇటు ఒక కాలం పెట్టి ఈ కాలం వచ్చేసి జే అని చెప్పి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ జే అనే కదా ఉంది మన వైల్లో, సో అందుకని జే పెట్టుకోండి. ఓకే. సూపర్. ఇప్పుడు ఏంటంటే థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వైల్ లూప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ వైల్ లూప్ అంతేనా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వెళ్తుంది. ఓకేనా. సో ఇదంతా కూడా వైల్ లూప్. కానీ ఈ జే వాల్యూ అనేది ఈ వైల్ లూప్ స్టార్ట్ అవ్వక ముందే ఆల్రెడీ పైన ఇక్కడే ఇది చెప్పేశాడు ఆల్రెడీ. అంటే ఏంటి, j = 1 అని వాడే చెప్పేశాడు. దాని మీనింగ్ ఏంటి, లూప్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు,
అప్పుడే జే ఈక్వల్ టు 1 అని చెప్పేశాడు. దాని మీనింగ్ ఏంటంటే నేను ఎలా రాసుకోవచ్చు అంటే దాన్ని ఇటరేషన్ 0 అయినప్పుడు అంటే లూప్ ఇంకా రన్ అవ్వక ముందే నా జే వాల్యూ అనేది 1 అని చెప్పి ఆల్రెడీ కోడ్లో చెప్పేశాడు. సూపర్. ఓకే. ఇప్పుడు ఒక లూప్ రన్ అయిన తర్వాత నా జే వాల్యూ ఎంత అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. అంటే ఫస్ట్ ఇటరేషన్లో నా జే వాల్యూ ఎంత అవుతుంది అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలి. నేను అలా క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు ఈ వాల్యూ జే వాల్యూ ఎంత అనేది తెలియాలి. ఇక్కడ ఆల్రెడీ వాడే చెప్పాడు కదా జే ఈక్వల్ టు 1 అని. సో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత? ఎన్ వాల్యూ ఎంత అంటే ఇంత. ఇక్కడ 20 ఉందా? అదే మన ఎన్ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేసి ఈ కండిషన్కి ఈక్వల్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఈ ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా, ఆ తర్వాత మనం ఏం చేయాలో అది చేద్దాం. ఓకే. సో ఇప్పుడు సింపుల్, ఈ కండిషన్ క్యాలిక్యులేట్ చేయండి. ఈ కండిషన్ గుర్తుంది కదా, జే ప్లస్ ఎన్ బై టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్నా కాదా? జే వాల్యూ ఎంత? మనకు ఆల్రెడీ ఇక్కడ 1 అని ఇచ్చాడు కదా. జే ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు కదా. సో 1 ప్లస్ ఎన్ బై టూ, ఎన్ వాల్యూ ఎంత? ఇక్కడ ఆల్రెడీ 20 బై టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఎంత? 20 కదా. 20 వేసుకోండి. ఓకే. సో 1 ప్లస్ 2 ఏమో 20 10 టైమ్స్ పోతుంది. సో 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. 10 ప్లస్ 1 అంటే 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. ఓకే. సో 11 అనేది 20 కంటే ఎక్కువ, తక్కువ ఆర్ సమానమా? తక్కువే కదా. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఈ పైకి వచ్చేయండి. ఇక్కడ పైకి వస్తే మీకు ఇక్కడ అర్థమైందా? ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఏమవుతుంది? ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మన ఆపరేషన్. దిస్ ఈజ్ ఆపరేషన్. ఓకే. సో ఈ ఆపరేషన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే జే వాల్యూ అనేది జే మల్టిప్లైడ్ బై 2 అవుతుంది. ఈ కండిషన్ వర్కౌట్ అయితే ఓకేనా. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం. మన కండిషన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు మనం జే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. జే ఈక్వల్ టు జే మల్టిప్లైడ్ బై 2. మనకు జే వాల్యూ ఆల్రెడీ 1 అని చెప్పి మనకు తెలుసు కదా. ఇక్కడ ఇక్కడ 1 అని చెప్పి ఆల్రెడీ. సో ఆ 1 వేసుకోండి. 1 మల్టిప్లైడ్ బై 2. 1 ఇంటూ 2 ఎంత? 2 కదా. సో మన జే వాల్యూ ఫస్ట్ ఇటరేషన్లో 2 అయింది. ఓకే. దాన్ని తీసుకెళ్ళి మన టేబుల్లో వేసుకుందాం. ఫస్ట్ ఇటరేషన్ అంటే ఒక లూప్ రన్ అయినప్పుడు, లూప్ ఒకసారి రన్ అయినప్పుడు మన జే వాల్యూ అనేది 2 అయింది అని అక్కడ పెట్టుకోండి. ఓకే. సూపర్. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చేయండి. మళ్ళీ సేమ్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. జే ప్లస్ ఎన్ బై టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్నా కాదా? జే వాల్యూ మనకు ఆల్రెడీ టేబుల్లో ఎంత ఉంది? జే వాల్యూ అప్డేటెడ్ జే వాల్యూ ఎంత? 2 కదా. సో 2 అని తెలుసు కదా. 2 ప్లస్ ఎన్ వాల్యూ ఎప్పుడు మారదు, సేమ్ ఉంటుంది. ఎన్ ఈక్వల్ టు 20 కదా. ఇక్కడ 20 బై 2 లెస్ దాన్ ఈక్వల్ టు 20 కాదా చెక్ చేయాలి. 2 ఏమో 20లో 10 టైమ్స్ పోతుంది. 10 ప్లస్ 2 అంటే 12 లెస్ దాన్ ఈక్వల్ టు 20. 12 అనేది 20 కంటే చిన్నదా కాదా? చిన్నదే కదా. సో ఇది మనకి వర్కౌట్ అవుతుంది. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మళ్ళీ మనం ఏం చేయాలి? ఇది క్యాలిక్యులేట్ చేయాలి. జే ఈక్వల్ టు జే మల్టిప్లైడ్ బై 2. అదే క్యాలిక్యులేట్ చేద్దాం. జే వాల్యూ ఎంత? అప్డేటెడ్ జే వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 2 అని చెప్పి. ఎలా తెలుసు మనకి 2 అని? ఎలా అంటే ఇక్కడ టేబుల్ నుంచి మనకు తెలుసు. ఇక్కడ ఉన్న లాస్ట్ రీసెంట్ వాల్యూని కన్సిడర్ చేయాలి జే. ఓకేనా. సో జే ఈక్వల్ టు 2. 2 మల్టిప్లైడ్ బై 2 ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఓకేనా. సో సెకండ్ లూప్ రన్ అయినప్పుడు అంటే సెకండ్ ఇటరేషన్ జరిగినప్పుడు మన జే వాల్యూ వచ్చేసి 4. ఓకే. లూప్ అనేది రెండోసారి రన్ అయినప్పుడు అంటే సెకండ్ ఇటరేషన్లో మన జే వాల్యూ వచ్చేసి 4. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి. సేమ్ మళ్ళీ ఇదే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదే. ఓకే. జే ప్లస్ ఎన్ బై టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్నా కాదా? జే వాల్యూ అంతా అప్డేటెడ్ జే వాల్యూ. అప్డేటెడ్ జే వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి 4 అంతేనా. సో అది వేసుకోండి. సో అప్డేటెడ్ జే వాల్యూ 4 ప్లస్ ఎన్ వాల్యూ మారదు 20 బై 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ అంతా 20 తెలిసిందే కదా. 2 ఏమో 20లో 10 టైమ్స్ పోతుంది. 10 ప్లస్ 4 అంటే 14 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. ఇక్కడ కూడా కండిషన్ వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయితే జే క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇది ఈ లైన్ జే ఈక్వల్ టు జే మల్టిప్లైడ్ బై 2. జే ఆల్రెడీ మనకి 4 అని తెలుసు కదా ఇక్కడ. ఓకే. టేబుల్ నుంచి. సో 4 మల్టిప్లైడ్ బై 2 ఎంత?
8 కదా. సో అది తీసుకెళ్ళి ఇక్కడ వేసుకోండి, టేబుల్లో వేసుకోండి. ఓకే, అంటే థర్డ్ ఇటరేషన్లో నాకు నా జే వాల్యూ అనేది 8 అయింది అని చెప్పి మీనింగ్ అది. ఓకే, సూపర్. మళ్ళీ క్యాల్కులేట్ చేసుకోండి. జే ప్లస్ ఎన్ బై 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. జే వాల్యూ ఎంత, అప్డేటెడ్ జే వాల్యూ ఇందాక వేసాం మనం 8 ప్లస్ 20/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ 20 మారదు. 2 10 టైమ్స్ పోయిందా, 18 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. కండిషన్ వర్కౌట్ అయిందా. జే వాల్యూ తీసుకెళ్ళి క్యాల్కులేట్ చేయాలి. జే ఈక్వల్ టు జే మల్టిప్లైడ్ బై 2. జే ఆల్రెడీ 8 అని మనకు టేబుల్ నుంచి తెలుసు. 8 మల్టిప్లైడ్ బై 2 ఈజ్ 16. అది తీసుకెళ్ళి ఇక్కడ వేసుకో. సో ఫోర్త్ ఇటరేషన్లో లూప్ 4సారి రన్ అయినప్పుడు మనకు వచ్చిన జే వాల్యూ 16. సరిపోయిందా. ఇప్పుడు అప్డేటెడ్ జే వాల్యూ అంతా 16. ఓకేనా, 8 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అప్డేటెడ్ వాల్యూ జే వాల్యూ 16. ఓకే, అది గుర్తుపెట్టుకో. మళ్ళీ క్యాల్కులేట్ చేసుకున్నాం మనం. జే ప్లస్ ఎన్ బై 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, అంతేనా. జే వాల్యూ ఎంత, 16 ప్లస్ 20/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. ఓకే, 2 ఏమో 20లో 10 టైమ్స్ పోయిందా. 16 ప్లస్ 20 16 ప్లస్ 10 ఎంత, 26. అంతే కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. కండిషన్ కరెక్టా. 26 అనేది 20 కంటే తక్కువ కాదు కదా. సో కండిషన్ ఫెయిల్డ్. ఇది ఫెయిల్ అయినప్పుడు మనకి జే వాల్యూ ఇంకా క్యాల్కులేట్ చేయాల్సిన పని లేదు, ఇక్కడతో ఆగిపోద్ది. ఓకే, సో ఇక్కడికి వచ్చే టేబుల్ దగ్గరికి వచ్చే. ఓకే, టేబుల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు. సూపర్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సెకండ్ ఈ ఫర్ లూప్ కి మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం, ఎంత n/2 టైమ్స్ రన్ అవుతుందని చెప్పాం. ఈ వైల్ లూప్ కి మనం క్యాల్కులేట్ చేయాలి అంటే ఇలా టేబుల్లో వేసుకున్న తర్వాత దీని నుంచి మనం ఒక రిలేషన్షిప్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎలా చేయొచ్చు, సింపుల్. జే వాల్యూస్ ఉన్నాయి కదా, దాన్ని రాసుకో. జే వాల్యూస్ ఏంటివి, 1 2 3 సారీ 4 8 16. ఓకే, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఇటరేషన్ కే అని చెప్పి అనుకో. ఫస్ట్ మనం ఏమని చూడాలంటే ఈ జేకి కేకి ఏమైనా సంబంధం ఉందా అనేది చూడు. ఏమైనా సంబంధం ఉందా, ఏమైనా సంబంధం. పోనీ ఎలా ఏదైనా యూస్ చేసి రాసుకోవచ్చా చూడు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, నన్ను అడిగితే ఈ 1ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 2/0 అని చెప్పి రాసుకోవచ్చు. 2/0 అంటే 1ఏగా. ఓకే, ఇప్పుడు ఈ 2ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 2/1 అని రాసుకుంటా. 2/1 ఇస్ నథింగ్ బట్ 2. 4ని ఎలా రాసుకోవచ్చు అంటే 2/2 అని రాసుకుంటా. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2/3 అని రాసుకుంటా. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2/4 అని రాసుకుంటా. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ వచ్చిన ఈ వాల్యూస్కి అండ్ అలాగే ఈ కే వాల్యూస్కి ఏదైనా సంబంధం ఉందా సరిగ్గా చూడండి. పవర్లో 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. పవర్లో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ పవర్లో 2, ఇక్కడ 2. ఇక్కడ పవర్లో 3, ఇక్కడ 3. ఇక్కడ పవర్లో 4, ఇక్కడ 4. సో దీన్ని బట్టి నేను ఎలా రాసుకోవచ్చో తెలుసా. ఇవన్నీ ఏంటిది, ఈ వాల్యూస్ అన్ని కూడా మన జే వాల్యూస్ అంతే కదా. సో ఇప్పుడు నేను ఏమని రాసుకోవచ్చు అంటే జే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 2/k అని చెప్పి రాసుకోవచ్చు. రాసుకోవచ్చా రాయకూడదు, రాసుకోవచ్చు కదా. సో 2/k అంటే ఏంటి, 1 రావడానికి 2/k అంటే 2/0 నథింగ్ బట్ నాకు 1 వచ్చింది. 2/k మళ్ళీ అంటే 2/1. 2/k మళ్ళీ అంటే 2/2. 2/k మళ్ళీ అంటే 2/3. సో అట్లా రాసుకుంటే మనకి జే వాల్యూ అనేది వచ్చింది. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు ఆ, మనకు ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి, ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి సరిగ్గా చూడండి. జే ప్లస్ n/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అని చెప్పి ఇచ్చాడు. ఓకే, సో దాని మీనింగ్ ఏంటంటే ఈ జే ప్లస్ n/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అయినంత వరకు ఈ లూప్ రన్ అవుద్ది. దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు అంటే జే ప్లస్ n/2 గ్రేటర్ దాన్ n అయినప్పుడు
అంటే ఇప్పుడు లూప్ రన్స్. ఓకేనా? లూప్ రన్స్ ఈ కండిషన్ వర్కౌట్ అయినప్పుడు. ఓకే, ఎప్పుడైతే గ్రేటర్ దాన్ అవుతుందో లూప్ బ్రేక్స్. ఓకేనా? లూప్ అనేది ఈ కండిషన్ వర్కౌట్ గ్రేటర్ దాన్ అయినప్పుడు, ఎందుకంటే పెరిగినప్పుడు ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు జే వాల్యూ తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకో. జే వాల్యూ ఎంత? 2 పవర్ k. అంతేనా? సో రాసుకో ఇక్కడ 2 పవర్ k ప్లస్ n/2 గ్రేటర్ దాన్ n. ఓకే, సో 2 పవర్ k గ్రేటర్ దాన్ ఈ n/2ని అటువైపు తీసుకెళ్ళిపో. అప్పుడు ఏమవుతుంది? n-n/2 అవుతుంది. అంతేనా? 2 పవర్ k గ్రేటర్ దాన్ n-n/2 అంటే n/2నే కదా. ఓకే, సరిపోయింది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ 2 పవర్ k ఉంది. ఓకేనా? దీన్ని అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? ఉం? ఈ పవర్ k కాస్త అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? దీన్ని మనం ఇగ్నోర్ చేద్దాం. అంటే ఈ బై టూలు ఇవన్నీ మనకు అనవసరం. చెప్పా కదా, ఇవన్నీ కాన్స్టెంట్లు. ఇవి ఎంత ఉన్నా కూడా మనకి ఇంపాక్ట్ అవ్వవు. మనకి మెయిన్ కావాల్సింది ఎన్ వాల్యూ కాదా. ఓకే, సో ఈ ఈ డినామినేటర్ని మనం ఇగ్నోర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది డినామినేటర్ కదా, ఇది మనకు సంబంధం లేదు. మనం ఎప్పుడు కూడా దేని మీద ఫోకస్ చేస్తామంటే ఎన్ ఉందా ఆర్ ఎన్ పవర్ ఏముంది అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n² ఫర్ ఎగ్జాంపుల్ n+n/2 ప్లస్ n² ఉందనుకోండి, దీన్ని మనం పట్టించుకోం. ఓన్లీ దీన్నే పట్టించుకుంటాం, ఎందుకంటే హైయెస్ట్ పవర్ అదే కాబట్టి. కానీ నాకు అలాంటిది ఏం లేదు ఇక్కడ. నాకు ఉన్నదే ఏకైక ఎన్ టర్మ్, దట్ ఈస్ n/2 అని ఉంది. సో ఇప్పుడు నేను డినామినేటర్ నేను పట్టించుకోను, ఓన్లీ ఎన్ మాత్రం పట్టించుకుంటాను. సో దీన్ని నేను ఎలా రాసుకుంటా అంటే 2 పవర్ k ఈజ్ గ్రేటర్ దాన్ n అని రాసుకుంటా. ఓకే, ఎందుకంటే డినామినేటర్ నేను ఇగ్నోర్ చేసుకుంటా, నాకు అవసరం లేదు డినామినేటర్. ఓకే, సో నాకు ఓన్లీ ఈ రిలేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే k ఇక్కడ ఇట్లాగే ఉంటుంది. ఇక్కడ 2 పవర్లో ఉంది కదా, ఈ పవర్లో ఉన్న k ఇక్కడికి వచ్చి గ్రేటర్ దాన్ ఈ 2 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది అంటే లాగ్ n/2 అవుతుంది. ఓకేనా? సో k ఈజ్ గ్రేటర్ దాన్ log⁻n. ఇది కాన్సెప్ట్. అర్థమైందా? ఓకే, సూపర్. ఇప్పుడు మనకి ఆ, మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు ఏమొచ్చింది? ఈ సెకండ్ వైల్ లూప్ ఏదైతే ఉందో దీనికి మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే ఓ ఆఫ్ లాగ్ ఎన్ అనేది వచ్చింది మనకి. ఓకే, ఓ ఆఫ్ లాగ్ ఎన్ అంటే బేసికలీ లాగ్ ఎన్ అనుకుందాం. దీనికి లాగ్ ఎన్ వచ్చింది. ఇందాక ఫర్ లూప్ ఉంది కదా, ఆ ఫర్ లూప్కి ఏం వచ్చింది మనకి? n/2 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేయాలి. దేనికి? ఈ సెకండ్ లోపల ఉన్న ఇన్నర్ మోస్ట్ వైల్ లూప్కి. ఓకే, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఏం తెలియాలంటే ఈ వైల్ లూప్కి మనం క్యాల్కులేట్ చేసాం. ఏమొచ్చింది మనకి? జే మల్టిప్లైడ్ బై, ఇక్కడ ఆపరేషన్స్లో j/2 ఉంది, దానికి మనకి లాగిన్ వచ్చింది. ఇక్కడ ఏముంది? k/2 ఉంది. సో సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ మనం ఒక టేబుల్ వేసుకుంటాం, మళ్ళీ ఈ ఫార్ములాని క్యాల్కులేట్ చేసుకుంటూ పోతాం. ఏ ఫార్ములా అది? k ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్నా కాదా అని చెప్పి వేసుకుంటాం. మళ్ళీ టేబుల్ వేస్తాం, ఇటరేషన్ k వాల్యూ అని చెప్పి వేసుకుంటాం. వరుసగా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇదే వస్తుంది. ఏమొస్తుంది? సేమ్ ఇక్కడ కూడా లాగ్ ఎన్నే వస్తుంది వాల్యూ కూడా. ఇక్కడ కూడా సేమ్ లాగ్ ఎన్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ లాగ్ ఎన్ ఉంది, అక్కడ లాగ్ ఎన్ ఉంది, అండ్ ఇక్కడ n/2 ఉంది. సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి? క్యాల్కులేట్ చేయండి. ఇక్కడ n/2 ఉందా పర్ లూప్, మల్టిప్లైడ్ బై లాగ్ ఎన్ మల్టిప్లైడ్ బై లాగ్ ఎన్. ఓకే, సో దీన్ని బట్టి మనకేమొస్తుంది ఇప్పుడు ప్రెసెంట్? దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం n/2 ఇంటూ లాగ్ ఎన్ అంటే ఏమవుతుంది? log² n అని రాసుకోవచ్చు కదా నేను దీన్ని. ఓకే, సో ఓ ఆఫ్ n/2 log² n అనేది నాకు కాంప్లెక్సిటీ అవుతుంది. మనం కాన్స్టెంట్స్ని ఇగ్నోర్ చేస్తాం కదా, ఈ బై టూలు ఉన్నవి ఇగ్నోర్ చేస్తామని చెప్పా కదా ఆల్రెడీ. సో ఇగ్నోర్ దీస్ డినామినేటర్స్ బికాస్ దీస్ ఆర్ కాన్స్టెంట్స్ కదా. సో ఫైనల్గా ఏమవుతుంది అంటే నా కాంప్లెక్సిటీ n మల్టిప్లైడ్ బై log² n అనేది నా కాంప్లెక్సిటీ అవుతుంది. అర్థమైందా? ఎలా వచ్చింది? అర్థమైందా? ఈ n/2 ఎలా వచ్చింది? ఇప్పుడు సరిగ్గా చూడండి, కోడ్ చూడండి.
ఈ ఫర్ లూప్ ఉంది కదా, ఈ n/2 అనేది ఫర్ లూప్ నుంచి వచ్చింది. ఓకే, ఇది ఈ n/2 ఉంది కదా అది. ఓకే, ఈ లాగ్ ఎన్ ఎలా వచ్చింది మనకి, ఈ మిడిల్లో ఉన్న వైల్ లూప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాల్కులేట్ చేస్తే దీనికి వచ్చిన టేబుల్ వేసి చేసాం కదా ఇందాక, దానికి వచ్చింది ఇది. అంటే ఇది వైల్ లూప్. ఓకే, ఇప్పుడు ఈ లాగిన్ ఎలా వచ్చింది అంటే దీన్ని మనం క్యాల్కులేట్ చేయలే, బట్ సేమ్ మీరు కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసినప్పుడు ఇక్కడ కూడా సేమ్ n/2 ఉంది. ఓకే, దీన్ని క్యాల్కులేట్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది, ఈ ఆపరేషన్ చూడండి, j/2 అంతే కదా, అర్థమైందా, j/2 కాబట్టి మనకి లాగిన్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇన్నర్ మోస్ట్ వైల్ లూప్ చూడండి, ఇన్నర్ మోస్ట్ వైల్ లూప్ చూస్తే మీరు ఇక్కడ ఏముందంటే j ప్లేస్ లో k/2 అని ఉంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇటరేషన్ k వాల్యూ అని వేసుకుంటాం. 0 ఇటరేషన్ అయినప్పుడు k వాల్యూ 1, ఫస్ట్ ఇటరేషన్ అయినప్పుడు k వాల్యూ 2, తర్వాత సెకండ్ ఇటరేషన్ కి 4 అవుతుంది, థర్డ్ ఇటరేషన్ కి డబల్ అవుతుంది, అంటే 4 కాస్త 8 అవుతుంది, 8 కాస్త 16 అవుతుంది. ఒక చోటకి వెళ్ళి ఆబ్వియస్లీ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. మళ్ళీ మనం ఈ ఫార్ములాస్ అన్ని వేసి క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చేది సేమ్ లాగ్ ఎన్నే వస్తుంది. సో మీనింగ్ ఇది ఆ ఇన్నర్ మోస్ట్ వైల్ లూప్ ఏదైతే ఉందో దానికి అనమాట. ఓకే, ఇన్నర్ వైల్ లూప్ అని రాసుకున్నాం. ఈ మూడింటిని మీరు మల్టిప్లై చేయండి, ఈ డినామినేటర్ని ఇగ్నోర్ చేయండి. ఓకే, పెట్టినా ఫరక్ పడదు, పెట్టకపోయినా ఫరక్ పడదు. ఓకే, మనం యూజువల్లీ ఎన్ ఉన్నప్పుడు దాన్ని డివైడ్/2 ఉన్నా ఆర్ 2n ఉన్నా అది మనం కన్సిడర్ చేయం, ఓన్లీ ఎన్ వాల్యూనే మనకి ఇంపార్టెంట్. కాబట్టి డినామినేటర్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ అన్నిటిని ఇగ్నోర్ చేస్తాం. సో మనకి ఫైనల్ కాంప్లెక్సిటీ అనేది O(n)×log² అనేది వస్తుంది. అర్థమైందా? సో ఇది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ నిన్న ఆర్ ఐ మీన్ అంతకు ముందు నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఈ ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లం సరిగ్గా చూడండి, ఈ ప్రాబ్లము అండ్ ఈ రోజు మనం చెప్పుకున్న ఈ ప్రాబ్లము రెండు ఒకటే, రెండిట్లో ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటో తెలుసా, ఇక్కడికి వచ్చేసి మనకి వైల్ లూప్ లో j=j+1 అని ఉంది, అంటే ఇదేంటిది ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో దీని వల్ల అండ్ ఎక్సెప్ట్ ఈ ఒక్క లైన్ తప్పితే మిగిలిన కోడ్ అంతా సేమ్. కావాలంటే మీరు చూడండి, నేను ఇదంతా కాపీ చేస్తాను. ఓకే, ఇది కాపీ చేసా, నేను ఇక్కడ పేస్ట్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ నేను పేస్ట్ చేసా, ఆర్ మీకు అర్థం కావడం కోసం ఇక్కడే చూపిస్తా, సేమ్ సెల్లోనే. ఓకే, చూసారా, సేమ్ సెల్లోనే పేస్ట్ చేసా. ఇక్కడ ఏముంది, కౌంట్=0, ఇక్కడ కౌంట్=0, ఇక్కడ ఫర్ లూప్ ఉంది, సేమ్ పారామీటర్స్ n/2n, ఇక్కడ n/2n, j=1, j=1, వైల్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది, k=1, వైల్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది, కౌంట్+1, k=k×2. కానీ ఒకే ఒక తేడా ఏంటంటే ఇక్కడ j=j×2 ఉంది. ఓకే, ఈరోజు మనం చూసిన ప్రాబ్లంలో మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ చూసుకుంటే ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఉంది, j=j+1 అనేది ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఉంది. ఓకే, ఈ ఒక్క లైన్ వల్ల దీని కాంప్లెక్సిటీ అనేది మారిపోయింది. దీని కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత అయింది, ఆ రోజు మనం చూసినప్పుడు n² అయింది. ఓకేనా, దీని కాంప్లెక్సిటీ n² అయింది. కానీ దీని కాంప్లెక్సిటీ చూసుకుంటే మనకి ఈ రోజు ఎంత వచ్చింది, n×log²n అయింది. అర్థమైందా? సో ఆ ఒక్క లైన్ అనే దాని వల్ల కాంప్లెక్సిటీ మారిపోద్ది మనకి. ఓకే, సో మన కాంప్లెక్సిటీ ఎప్పుడు ఈ వైల్ కాదు, వైల్ లోపల ఉండే ఈ ఆపరేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ ఫర్ లూప్ కింద మనకి ఎలాంటి ఆపరేషన్ క్యాలిక్యులేట్ చేయట్లే మనం ఐ వాల్యూకి. ఓకేనా, కాబట్టి నేను సింపుల్గా n/2 అని చెప్పేశా. కానీ ఈ వైల్ లూప్ లోపల మీరు సరిగ్గా చూస్తే ఇక్కడ మనం ఒక ఆపరేషన్ చేసాం, ఆ ఆపరేషన్ ఏంటిది, j=j×2. అర్థమైందా? సో ఇది ఆపరేషన్ అనమాట. అలాగే ఇన్నర్ మోస్ట్ వైల్ లూప్ లో చూసుకుంటే ఇంకొక ఆపరేషన్ చేసాం, అదేంటిది k=k×2. సో ఈ ఆపరేషన్స్ మీద బేస్ అయ్యి మనకి టైం కాంప్లెక్సిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? అది. సో ఐ థింక్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను, అండ్ మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను ఎప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ నా బెస్ట్ పాసిబుల్ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకవేళ నాకు అనిపించింది అనుకో రికార్డ్ చేసేటప్పుడు ఈ వేలో వెళ్తే మీకు అర్థం కాదు అని చెప్పి క్యాన్సిల్ చేసి కొత్త రికార్డింగ్ చేస్తానండి మళ్ళీ. ఎందుకంటే జస్ట్ బికాజ్ మీకు బాగా మోస్ట్ ఇంట్యూటివ్ వేలో మీకు అర్థం కావాలి అని ఒక్క రీజన్ అనమాట. ఓకే, సో నా ఎఫర్ట్ నచ్చితే ఖచ్చితంగా
వీడియో లైక్ చేసి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. ఓకే. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా డిఎస్సి రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని ఈ ప్లేలిస్ట్ని వాళ్ళతో షేర్ చేయండి సో దట్ మీరిద్దరు కంప్లీట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది కానీ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓకే. సో అది. నమస్తే.